అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలా కానీ ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి, అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది, జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారం అంతా కూడా చంద్రుడి యొక్క స్థితిని బట్టి చూస్తే చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ప్రతి నిమిషం కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా చక్కగా గడుపుతారని చెప్పాలి. అయితే శుక్రుడి యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే అష్టమంలో ఉన్న శుక్రుడు 9వ ఇంటికి వెళ్ళిపోవటం వల్ల ఇన్ని రోజులుగా ఆస్తి తగాదాలు కానీ ఇబ్బందులు ఉండేవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం నుంచి మీకు బాగా కలిసి వచ్చేసిందనమాట. ఇకపోతే ఈ వారంలో వ్యాపారస్తులకైతే ఇన్ని రోజులుగా బాగా నష్టాలన్నమాట. ఎన్ని నష్టాలు అంటే అసలు ముడితే ఏమైపోతుందన్న భయంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. కాబట్టి శుక్రుడు ఉచ్చస్థితిలో రావడం వల్ల చూసారా కర్కాటక రాశి వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ధనస్థానం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, అలాగే పిల్లల చదువులో డెవలప్మెంట్ బాగుంది, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారంలో మీకు బాగా లభిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సుమా. తెలివి తక్కువ నిర్ణయాలకు 1, 2 కాదండి, అన్నీ తీసుకుంటారు. విదేశీయానాలు కానివ్వండి, అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు కలుగుతాయి, విదేశీ చదువులు కూడా ఇబ్బందులు కలుగుతాయి. అలాగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, మానసికంగా అశాంతి, కొంత నిరుత్సాహానికి గురవ్వడం అన్నీ ఉంటాయి. ముఖ్యంగా
అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం అదృష్టం బాగుండి తండ్రి సహకారంతో పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ధర్మంగా న్యాయంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో అనేక ఇబ్బందులు అలాక ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవటం, ఉద్యోగం మారిపోవాలి అని అనిపించటం, అలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉద్యోగంలో ఉంటాయన్నమాట. గమ్మున ఉండడం, టైంకి ఒక 10 నిమిషాలు ముందుగా వెళ్ళడం, ఓ అరగంట లేటుగా రావడం ఆఫీస్ నుంచి, మన పని తల వంచి చేసి టైం ఏదైనా తలెత్తి ఇంటికి రావడం తప్ప వేరే పనులు చేయకూడదు. లేని పని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటామన్నమాట. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపారంలో మీకు మంచి లాభాలు ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు మొత్తం వారమంతా సంతోషంగా ఆనందంగా గడపాలి అంటే దది శంఖ తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభూర్ మకుటభూషణం. ఈ రోజంతా చదువుతూ ఉండండి, సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిషం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.